ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, స్టాక్స్ ఏంటి అసలు ఇవి? ఈటీఎఫ్స్, స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల వేస్. మనం మనీని దాచిపెట్టినా, సేవింగ్స్ అకౌంట్ లో ఇలాంటి వాటిలో పెట్టినా గానీ పెరిగేదానికన్నా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను 100 రూపీస్ కొనగలిగిన ఐటమ్స్ నెక్స్ట్ ఇయర్ 107 అవుతున్నాయి. ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేటట్లు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుకోవాలి. సో దానికి మనకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావాలి కదా. ఇక్కడ మనం ఏంటంటే మంచి కంపెనీని ఐడెంటిఫై చేయాలి, మార్కెట్ డైనమిక్స్ అర్థం చేసుకోవాలి. సో ఎవరైతే మొత్తం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి సింపుల్ గా ఒక యావరేజ్ గా ఒక 50 స్టాక్స్ పట్టుకొచ్చి ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటట్లు. చాలా మంది ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమందికి ఈటీఎఫ్స్ అంటే అవగాహన ఉంది, ఇంకొంతమంది స్టాక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, దాని మీద ఎక్కువగా లాభాలు ఉంటాయి అని భావిస్తుంటారు. యాక్చువల్గా ఈ మూడిటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది, లాభాలని తెచ్చిపెడుతుంది? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, స్టాక్స్ ఏంటి అసలు ఇవి? సో ఇవన్నీ మనకి ఈటీఎఫ్స్, స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల వేస్. మనకి రియల్ ఎస్టేట్ లో చూస్తే కనుక కమర్షియల్ ప్రాపర్టీస్, ప్లాట్స్, హౌసెస్ డిఫరెంట్గా ఎలా ఉంటాయో మనకి ఈక్విటీస్ లో కూడా ఇవన్నీ డిఫరెంట్ వేస్. సో ఈక్విటీస్ అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఫస్ట్ అదే మీరు చెప్పినట్టు ఈక్విటీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. సో నేను చాలా మందితో మాట్లాడినప్పుడు నా మనీ కనుక నేను బ్యాంక్ డిపాజిట్లో చేస్తే కనుక నాకు ఖచ్చితంగా గ్రో అవుతుంది. లేదు నేను ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎల్ఐసి తీసుకున్నా గ్రో అవుతుంది. రియల్ ఎస్టేట్ చేస్తాను, నాకు లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పెరుగుతుంది. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోలేదంట. సో అదే నీ దగ్గర అడ్వైస్ తీసుకొని ఈ ఈక్విటీస్లో పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మనీ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అసలు ఎందుకు చేయాలని అడుగుతుంటారు. సో ఫస్ట్ చూద్దాం. ఈరోజు మనకి ఒక 100 రూపీస్ దొరుకుతున్న ఐటమ్ ఉంది. సో ఇదే ఐటమ్ 10 years తర్వాత కూడా 100 రూపీస్కి దొరుకుతుందా? ఖచ్చితంగా మనీ అయితే పెరుగుతుంది కదా రేట్ ఆ వస్తువుకి. సో ఈ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అనేది మనం ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ రోజు నాకు 100 రూపీస్ కొనే ఐటమ్స్ ఒక 10 years తర్వాత సేమ్ 100 రూపీస్ కొనలేదు. సో మనం మనీని దాచిపెట్టినా, సేవింగ్స్ అకౌంట్లో ఇలాంటి వాటిలో పెట్టినా కానీ ఇది ఈ పెరిగేదానికన్నా తక్కువ ఇంట్రెస్టే ఇస్తాయి. ఇప్పుడు నార్మల్గా మనకి యావరేజ్ ఇన్ఫ్లేషన్ 6-7% ఉందనుకో, మోస్ట్ బ్యాంక్స్ విల్ గివ్ ఎఫ్డీస్ 5 to 6%. దాన్ని దాటి ఇవ్వవు. సో ఇన్ రియాలిటీ నా మనీ ఏమవుతుంది, ఇప్పుడు నేను 100 రూపీస్తో కొనగలిగిన ఐటమ్స్ నెక్స్ట్ ఇయర్ 107 అవుతున్నాయి. బట్ నేను ఎఫ్డీలో పెడితే ఏమవుతుంది, 100 కాస్త 106 అవుతుంది. ఇప్పుడు నా మనీ పెరిగినట్ట తగ్గినట్ట? 1 రూపీ తగ్గింది. సో ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేటట్లు మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే మనం ఇమీడియట్గా కన్సంప్షన్ చేయకుండా 1 year పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. సో దానికి మనకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది రావాలి కదా. సో ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ. సో రియల్ ఎస్టేట్ కూడా బీట్ చేయగలదు, కానీ రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే పెద్ద మొత్తంలో అమౌంట్స్ కావాలి. బట్ మనం ఈక్విటీస్ విత్ ఇన్ 100 రూపీస్, ఫ్యూ హండ్రెడ్స్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ కన్వీనియన్స్ అనేది ఉంటుంది. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలంటే ఖచ్చితంగా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, నాకు కావాల్సినప్పుడు నేను విత్డ్రా చేసుకోవచ్చు, విచ్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ రియల్ ఎస్టేట్. అండ్ మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసేటట్లు ట్రెడిషనల్ బ్యాంక్ డిపాజిట్స్ ఇవ్వవు. సో ఈ 2 రీజన్స్ వల్ల మనం ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు స్టాక్స్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాక్ అంటే స్టాక్ ఆర్ షేర్ రెండు సేమే, ఇంటర్చేంజబుల్ ఏదైనా వాడుకోవచ్చు. సో స్టాక్ అంటే ఒక కంపెనీలో ఒక చిన్న పోర్షన్, ఒక వాటా. సో మీరు ఆ కంపెనీ యొక్క స్టాక్ కొంటే మీరు ఆ కంపెనీకి సహ యజమానులు అవుతారు, కో ఓనర్షిప్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ స్టాక్స్ మీ పేరు మీద వస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీ కనుక బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుందాం, కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే కంపెనీకి బాగా ప్రాఫిట్స్ వస్తాయి. బాగా ప్రాఫిట్స్ వస్తే ఆ షేర్కి డిమాండ్ మార్కెట్లో పెరుగుతుంది. అండ్ మనకి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కూడా ఇవ్వచ్చు. సో అప్పుడు మనకి మన షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ కనుక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మన మనీ పోతుంది. సో ఇమాజిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2000 రూపీస్లో 20 ఆడికి దొరికింది. సో దాని మీద 20 రూపీస్కి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు 2000 పైన ఉంది వాల్యూ. ఎందుకు జరిగింది? ఆ కంపెనీ బాగా ప్రాఫిట్స్ ఇస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. సో ఆ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఇవ్వడం వల్ల ఆ షేర్కి డిమాండ్ పెరిగింది ఇన్వెస్టర్స్. సో అప్పుడు ఆ షేర్ ప్రైస్ 20 రూపీస్ నుంచి స్లోగా పెరుగుకుంటూ 2000 వరకు టచ్ అయింది. అండ్ మనకి దివాలా తీసిన కంపెనీస్ కూడా చాలానే ఉన్నాయి. రిలయన్స్ కేసెస్లో కూడా ఉన్నాయి. సో రిలయన్స్ క్యాపిటల్, సత్యం కంప్యూటర్స్,
సో సత్యం కంప్యూటర్స్ న్యూస్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ జనరేషన్లో. బట్ లేట్ 20 years back. 2000s లో చాలా మంది ఇన్వెస్టర్స్లకి అసలు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. సో షేర్స్లో వచ్చేసరికి ఈ రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే మంచి కంపెనీని ఐడెంటిఫై చేయాలి. ఇలా చేయాలంటే మనకి కంపెనీ యొక్క స్థితిగతుల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ని చూడాలి, వాటిని అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. నెక్స్ట్ మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ ఏంటి, ఇప్పుడు కొత్త ప్లేయర్ వస్తే నాకేమవుతుంది. సో వీటన్నిటిని మనం అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకు మనం ఒక రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొంటున్నాం. సో అది కరెక్టా కాదా, లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేవా, నెక్స్ట్ అది పెడితే గ్రోత్ వస్తుందా లేదా, ఇవన్నీ చూసే మనం పెడతాం కదా మేడం. సేమ్ కంపెనీస్లో కూడా అలానే చేయాలి. సో అలా చేసే క్యాపబిలిటీ ఉంటే కనుక స్టాక్స్లో మంచి రిటర్న్స్ అనేది తెచ్చుకోవచ్చు. అలా లేదు, ఎందుకంటే అనుకుందాం చాలా మందికి అయితే ఉండదు, 99% జనాలుగా ఉండదు స్కిల్ అనేది. సో అప్పుడు మిగతా ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇండెక్స్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ మార్కెట్. ఓకే. సో ఎవరైతే ఇండివిజువల్గా స్టాక్స్ పిక్ చేసి ఇన్వెస్ట్ చేసి మనీ సంపాదించుకోవటం కష్టం, అంటే వాళ్ళకి ఆ టైం ఉండదు, స్కిల్ ఉండదు అనుకుంటున్నారు, బట్ స్టిల్ హూ వాంట్ అండ్ బెటర్ రిటర్న్స్ దాన్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటున్నారు, వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ సూట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇండెక్స్ అంటే ఏంటంటే, సో ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మనకి జైన్గా ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది కానీ బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెక్టార్ని ఐడెంటిఫై చేసి లేదా ఒక బ్రాడర్ మార్కెట్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిఫ్లెక్షన్ ఇస్తూ ఒక సింపుల్ చిన్న ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో 5,000కు పైగా కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. సో ఈ 5,000 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఈ 5,000 కంపెనీస్కి శాంపుల్గా ఒక 50 కంపెనీస్ని తీసుకున్నారు ఎన్ఎస్సి వాళ్ళు, దాన్నే నిఫ్టీ 50 అన్నారు. సో ఈ నిఫ్టీ 50 పెరిగితే ఆల్మోస్ట్ ఈ 5,000 కంపెనీస్ కూడా పెరిగినట్టే, ఈ నిఫ్టీ 50 పడితే ఈ 5,000 కంపెనీస్ కూడా పడ్డట్టే. సో ఎవరైతే మొత్తం మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి సింపుల్గా ఒక యావరేజ్గా ఒక 50 స్టాక్స్ పట్టుకొచ్చి ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటట్లు ఆఫర్ తీసుకొచ్చారు. అవి ఇండెక్సెస్. ఈ ఇండెక్స్ మీద వచ్చే మ్యూచువల్ ఫండే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఈ ఇండెక్సెస్ మొత్తం బ్రాడర్ మార్కెట్ మీద ఉండొచ్చు, లేదా ఒక సెక్టార్ మీద ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టార్, వాటి మీద ఉండే కంపెనీస్నే రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చేది ఆటో ఇండెక్స్. ఐటీ సెక్టార్ మీద వచ్చేది ఐటీ ఇండెక్స్. నెక్స్ట్ రియాలిటీ సెక్టార్, ఇలా ప్రతిదానికి ఫార్మా సెక్టార్, ఇలా ప్రతిదానికి మనకి ఇండెక్సెస్ అయితే ఉన్నాయి. ఒక సెక్టార్ని కానీ ఒక బ్రాడర్ మార్కెట్ని కానీ వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇండెక్స్ పెరిగితే బ్రాడర్ మార్కెట్ పెరిగినట్టు, ఈ ఇండెక్స్ తగ్గితే బ్రాడర్ మార్కెట్ తగ్గినట్టు. ఈ ఇండెక్స్ మీద ఒక మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది. సో అవి ఇండెక్స్ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్లు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ నాకు ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలో తెలియదు, అప్పుడు నేను ఇండెక్స్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు నాకు మొత్తం బ్రాడర్ మార్కెట్లో పెడితే నాకు ఏదో ఒక మార్కెట్ అయితే వస్తుంది. అలాంటి వాళ్ళు ఇందులో మెయిన్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ ఏంటంటే సేమ్ లైక్ ఇండెక్స్ ఫండ్స్, బట్ ఇవి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇండెక్స్ ఫండ్స్ ఏంటంటే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఏవిలో మాత్రమే కొనగలం. బట్ ఇండెక్స్ ఫండ్స్ అనేది మనం లైవ్ మార్కెట్లో కొనగలం. ఇప్పుడు నిన్న కనుక చూస్తే మార్కెట్ పొద్దున్న పడిపోయింది, ఫ్లక్చుయేట్ అవుతుంది, సాయంత్రానికి పెరిగింది. ఇప్పుడు ఈ గ్యాప్ నేను ప్రాఫిటబుల్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇండెక్స్ ఫండ్స్లో కుదరదు. బట్ నేను ఈటీఎఫ్లో పొద్దున్న బై చేసి సాయంత్రానికి సెల్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈటీఎఫ్ అనేది లైవ్ మార్కెట్లో కొనుక్కునే ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనికి మనకి డీమ్యాట్ అకౌంట్ కావాలి, ట్రేడింగ్ అకౌంట్ కూడా కావాలి. ఓకే. సో ఈ రెండు ఉంటేనే మనం ఈటీఎఫ్స్ అనేది కొనగలం. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనం తీసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సింది. సేమ్ లైక్ మనకి ఇండెక్స్ ఫండ్ లాగే మార్కెట్ డైవర్సిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు షేర్స్ అనుకోండి, ఒక షేర్ని కొంటాను, ఆ కంపెనీ బాగా చేస్తే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ, బాగా రిటర్న్స్ నాకు వస్తాయి. పోతే ఆ రిటర్న్ నష్టం అంతా నేనే భరించాలి. అదే ఇండెక్స్లో కానీ ఈటీఎఫ్లో కానీ మనకేంటంటే ఒక మినిమం 30 to 50 కంపెనీస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటి, రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. రిస్క్ డైవర్సిఫై అయినప్పుడు మనకి డీసెంట్ రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేగాని మొత్తం పోవటం అనేది జరగదు ఇక్కడ. సో మనకి ఇక్కడ రిటర్న్ వైజ్గా కూడా మనకి కొంచెం డీసెంట్ రిటర్న్ వస్తుంది, రిస్క్ వైజ్గా కూడా గణనీయంగా తగ్గుతుంది. సో ఈటీఎఫ్స్ ఇలా మనకి ఉంటాయి. అండ్ ఇవి ఎవరికి బెటర్ అంటే కనుక, సో ఎవరైతే ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కోరుకుంటున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫండ్ మేనేజర్ కంపెనీస్ పిక్ చేస్తారు. ఈ ఫండ్ మేనేజర్ల మీద చాలా మందికి నమ్మకం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ ప్యాసివ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళొచ్చు.
అప్పుడు ఏంటంటే మార్కెట్ ఎంత రిటర్న్ ఇస్తుందో వీళ్ళకి కూడా అంతే రిటర్న్ ఇస్తుంది. సో వాళ్ళు దీని మీద పెట్టుకోవచ్చు. బట్ ఎవరైతే నేను అగ్రెసివ్గా తీసుకుంటా అనుకున్నారో వాళ్ళు బెటర్ ఈ ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా యాక్టివ్ మా మేనేజ్మెంట్ స్టైల్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పిక్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే నాకు మొత్తం టైం ఉంది, ఐ కెన్ డూ అనాలిసిస్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, స్టాక్స్ని నేను పిక్ చేసుకున్నా అంటే వాళ్ళు స్టాక్స్ చేసుకోవచ్చు. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.